ఆస్ట్రేలియా జట్టు ఇండియన్ టీంని అవమానించడానికి సిద్ధమవుతుంది. ఎందుకంటే చివరి ఓవర్లో ఇండియాకు 17 పరుగులు అవసరం. ఇంకా ఇండియన్ జట్టు మ్యాచ్ ఓడిపోతుందని అనిపించింది. అయితే కంగారూలు అతిపెద్ద ఫినిషర్ గ్రౌండ్లో ఉన్నారని మర్చిపోయారు. ఆ తరువాత మొదటి బంతికి యువరాజ్ సింగ్ 4 కొట్టి గెలుపు ఆశలను పెంచాడు. ఇంకా రెండవ బంతికి ఒక బిగ్ షాట్ కొట్టాడు. అది నేరుగా బౌండరీ వెనకాల పడింది. ఇప్పుడు బౌలర్ ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు 4 బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే అవసరం. అయితే తరువాత బంతిని యువరాజ్ సింగ్ మిస్ అయ్యాడు. ఇక వేగంగా పరిగెత్తి ఒక పరుగు కూడా తీస్తాడు. ఇప్పుడు సురేష్ రైనా బ్యాటింగ్ కు వచ్చాడు. అతను అప్పటికే విధ్వంసకరమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. 4వ బంతికి అతను గ్యాప్ లో షాట్ కొట్టాడు మరియు ఇద్దరు దిగ్గజాలు పరిగెత్తి 2 పరుగులను దొంగలించారు. ఇప్పుడు ఇండియన్ జట్టు సులభంగా గెలుస్తుందని భావించింది. మళ్ళీ సురేష్ రైనా బౌండరీ వైపు షాట్ కొట్టాడు మరియు అదే సమయంలో సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు. కానీ ఫీల్డర్ బంతిని పట్టుకున్నాడు మరియు ఇద్దరు కష్టపడి 2 పరుగులు తీస్తారు. ఇప్పుడు ఆఖరి బంతికి 2 పరుగులు అవసరం. ఇంకా ఆస్ట్రేలియన్ జట్టు ఫీల్డర్లందరినీ దగ్గరగా తీసుకొచ్చింది. బౌలర్ చివరి బంతి వేయడానికి ముందుకు వస్తాడు మరియు సురేష్ రైనా ఫీల్డర్ మీదగా 4 కొట్టి ఇండియాను గెలిపిస్తాడు.